హలో అండి. ట్యాంక్ మొత్తం లీక్ అయిపోతుంది. దీన్ని తీసేసి డ్రమ్ ఫిట్టింగ్ చేద్దాం. మొత్తం కూతులేరు ఒకటే ప్లాస్టిక్ డ్రమ్ పెట్టేస్తున్నాం. దానికి కావాల్సిన ట్యాంక్ నెప్పళ్ళు, ఎఫ్టీఏలు, ఎల్బోలు, టీలు, జాన్ నెప్పళ్ళు, టెర్సిల్ టేపు, బాల్ గమ్ బాటిల్. ముందుగా ట్యాంక్ కవర్ తీసేద్దాం. ట్యాంక్ మొత్తం పాతది, మూత పలిగిపోయింది కదా, మొత్తం కింద పడేస్తున్నాం. దీన్ని మొత్తం ఇందులో వాటర్ ఉన్నాయి, తీసిస్తున్నా. తర్వాత వాటర్ అయిపోయాక ఇది పలకొడుతుంది. కటింగ్ మిషన్ సహాయంతో మొత్తం పలగొట్టేస్తున్నాండి. సుత్త సహాయంతో కూడా మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. నా దగ్గర నెప్పల్ని కాల్చి ఇట్లా హోల్ చేస్తానండి. మిషన్ లేదు కాబట్టి మీరు ఎలా చేస్తారో తెలియదు. దాని చుట్టుపక్కల మొత్తం నీట్గా తీసేస్తే లీక్ అనేది రాదన్నమాట. వాచర్ మంచిగా కూర్చుంటుంది. మొత్తానికి హోల్స్ పడ్డాయండి. డ్రమ్ము కడిగేద్దాం. డ్రమ్ము కడిగి ట్యాంక్ నెప్పలు ఫిట్టింగ్ చేద్దాం. ట్యాంక్ నెప్పలు పెట్టేస్తున్నానండి. నా దగ్గర పైప్ నుంచి పానతోటి టైట్ చేస్తున్నా. ఎక్కువ థ్రెడ్స్ పోకుండా చెయ్యి టైట్ చేస్తే చాలండి. లోపలిగా పోయి లోపల కూడా చేస్తున్నా. టెర్సిల్ టేప్ పెట్టేస్తున్నా. టెర్సిల్ టేప్ పెట్టాక పైన గమ్యం అవసరం లేదు, ఎందుకంటే అంత ఎఫెక్ట్ ఏం పడదు. కింద ఇప్పుడు లీక్ అవుతుంది కాబట్టి వాటర్ ఇప్పుడు ఆడంగానే లిఫ్టింగ్ డెలివరీ పైప్ పోతుంది కాబట్టి గమ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా పెట్టాలండి గమ్ కింద వైపు. ముందుగా లిఫ్టింగ్ పైపు జాయింట్ నెప్పలు పెట్టేసి పెట్టుతానండి. వీడియోగ్రాఫరు పని ఫోకస్ మీద పెట్టకుండా నా మీద పెట్టేశాడు. డెలివరీ పైపు పెట్టేస్తున్నానండి. కావాల్సినంత తీసుకొని పైపు పెట్టేస్తున్నా. కింద ఉందన్నమాట టేపు. ఇది ఫస్ట్ ఫ్లోర్లో పనిచేస్తున్నా. మళ్ళా కిందకి ఎవరు వెళ్తారని కావాల్సినంత అందాగా చూసుకుంటా కొలతలు పెట్టేస్తున్నానండి. అప్పటికి ఇది ఎక్కువ అయిపోయింది, దీన్ని కట్ చేసుకోవాలి. అదే టేప్ ఉంటే ఈ తప్పు జరగదన్నమాట. ఎక్సబ్లేట్ సహాయంతో కొలత తీసుకుంటున్నానండి. బాల్ పెడతానికి మధ్యలో కావాల్సినంత పైప్ పోసుకొని పెట్టేస్తున్నాను. అప్పటికి ఎక్కువ అయిపోయింది అన్నమాట. ఓవర్ఫ్లో పైపు పెట్టేస్తున్నాం. ఇది లిఫ్టింగ్ పైప్ అన్నమాట. ఓవర్ఫ్లోకి టీ పెట్టేసా. ఇప్పుడు ఎయిర్ పైపుకి పైన అది పెట్టేద్దామండి. ఎల్బో లిఫ్టింగ్ పైప్కి ఎల్బో పెట్టేసి ట్యాంక్ కనెక్షన్ ఇచ్చేద్దాం. ఇది పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. మా వీడియోగ్రాఫరు వీడియో తీయమంటే ఎట్నెట్నో తీసుకుని మొత్తం ఆగమని తీసేసాడు అనమాట. సరిగ్గా క్లారిటీగా రాదు. నెక్స్ట్ వీడియోలో మంచిగా పెడదాం. వీడియో తీసి ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా చెప్పడానికి సరిగా రావట్లేదు. వర్క్ అయితే చేస్తాం. ఇంకా కంప్లీట్ లిఫ్టింగ్ పైపు, డెలివరీ పైప్కి ఓవర్ఫ్లో ఎయిర్ పైపు పెట్టేద్దాం. బయటకి ఓవర్ఫ్లో పైప్ అండ్ ఎయిర్ పైప్ పెట్టేస్తే కంప్లీట్ అయిపోద్దండి. ఇంటి ఓనర్ కూడా
సహకరించారు మాకు కూడా, మధ్య మధ్యలో హెల్ప్ చేశారనమాట. ఎయిర్ పైప్కి పైన డిజైనింగ్ పెట్టేస్తున్నారు. ఎల్బోలు 2 ఎక్స్ట్రా ఉన్నాయి, ఎందుకు అలా వదిలేయాలని ఇట్లా డిజైన్ పెట్టేసా. ఒక టీ పెడితే సరిపోతుంది, కాకపోతే అలా షోయింగ్ కోసం పెట్టా. అయితే ఇంతకుముందుకు ఎవరు చేశారో ఇప్పుడు మనకు తెలియదు. బాత్రూమ్ ఎయిర్ పైప్ పైకి పెట్టేశారు అనమాట. దానివల్ల కొంచెం వీడియో క్లారిటీగా రాగలేకపోయింది. మా వీడియోగ్రాఫర్ కూడా సరిగ్గా తీయలేకపోయాడు. మొత్తానికి కంప్లీట్ అయిపోయిందండి. ఇది వచ్చేసి ట్యాంక్ అప్పుడప్పుడు కడిగినప్పుడు వాటర్ బయటికి పోనీకి కావాలంటే ఇంకోటి పెట్టేస్తున్నానండి. దానికి ఒక పైప్ పెట్టి ఎంటీఏకి రెడ్ క్యాప్ పెట్టేస్తున్నా. మా వీడియోగ్రాఫర్ మొత్తం ఎడిటో తీస్తున్నాడు వీడియో. మొత్తానికి ఇది కూడా కంప్లీట్ అయిపోయిందండి, టోటల్గా అయిపోయింది. ఈ వాచర్లు అప్పుడప్పుడు లీక్ అవుతాయి కాబట్టి ముందస్తు జాగ్రత్తగా ఎంసీల్ పెట్టేస్తున్నానండి. డ్రాప్ ఇట్లా నిమ్మ వస్తుంది, పదును వచ్చి ఇట్లా లీక్ అవుతుందని ఈ ప్లాన్ పెట్టేసానండి. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.